శ్రీమద్భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 23వ శ్లోకం. ద్విషతః పరకాయే మాం మానినః భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య మనః శాంతిం న రుచ్యతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతిం మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతిం మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్ఛతి. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్ఛతి. ప్రతిపదార్థములు. ద్విషతః ద్వేషపూరితుడు. పరకాయే అన్యదేహముల ఎడ మాం నాకు మానినః వందనముల నొసగి భిన్నదర్శినః భేదబుద్ధి గలవాడు. భూతేషు జీవుల ఎడ బద్ధవైరస్య శత్రుత్వము కలిగి మనస్సు శాంతి న రుచ్ఛతి పొందడు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణానంద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నాకు వందనములను అర్పించినను ఇతర దేహములను ద్వేషించువాడు భేదబుద్ధి గలవాడై మానసిక శాంతిని పొందకుండా ఇతర జీవుల ఎడ అతడు బద్ధవైరమును కలిగి ఉండుటే అందులకు కారణం. భాష్యం. ఈ శ్లోకమునందు భూతేషు బద్ధవైరస్య ఇతరుల ఎడ శత్రుభావము కలిగి ఉండుట మరియు ద్విషత పరకాయే అన్యదేహముల ఎడ ద్వేషము అను పద సమూహములు ప్రధానమైనవి. ఇతరుల ఎడ ద్వేషభావము లేదా శత్రుత్వభావము కలిగిన వాడు ఏనాడునూ సుఖానుభూతిని పొందడు. కనుక భక్తుని దృష్టి ఎల్లప్పుడూ చక్కగా ఉండవలెను. దేహ ఉపాధులను విస్మరించి అతడు కేవలము భగవదంశ సన్నిధిని మరియు పరమాత్మని రూపమున సాక్షాత్తుగా భగవానుని సన్నిధిని మాత్రమే గాంచవలెను. విశుద్ధ భక్తుని దృష్టి అది. జీవుని దేహపరమగు భావ ప్రకటమును భక్తుడు ఎల్లప్పుడూ ఉపేక్షించును. భౌతిక దేహముల యందు బందీ అయి ఉన్నట్టి బద్ధజీవులను ఉద్ధరించుటకై భగవానుడు ఎల్లప్పుడూ ఆతుర చిత్తుడై ఉండునని ఇచ్చట తెలుపబడినది. కనుక
భక్తులు భగవత్ సందేశమును అనగా భగవంతుని కోరికను అట్టి బద్ధజీవుల కడకు కొనిపోయి వారిని కృష్ణ భక్తిలో జ్ఞానవంతులను చేయవలెను. ఆ విధముగా వారు దివ్యముకు ఆధ్యాత్మిక జీవనమునకు ఉద్ధరింపబడి వారి జీవితములు సఫలము కాగలవు. కానీ ఇది మానవేతర జీవుల యందు సాధ్యపడదు. జీవులందరూ కృష్ణభక్తి భావనాయుతులగుట కేవలము మానవ సంఘమునే సాధ్యపడదు. కానీ మానవేతర జీవులను కూడా ఇతర పద్ధతుల ద్వారా కృష్ణభక్తి భావనా స్థితికి తీసుకురావచ్చు. ఉదాహరణకు శ్రీ చైతన్యుల వారి భక్తులకు శివానంద సేన ప్రసాదమును సూట ద్వారా ఒక కుక్కను ఉద్ధరించారు. అనగా మూఢజనులకు మరియు జంతువులకు చేయబడే ప్రసాద వితరణం కృష్ణభక్తి భావనకు అరుదించుటకు ఆ జీవులకు అవకాశం వసగును. అదే సునకము శ్రీ చైతన్యుల వారిని పూరీ క్షేత్రమును కలిసినప్పుడు భౌతిక స్థితి నుండి ముక్తి నొందెను. భక్తుడి హింసాకార్యము నుండి దూరుడై ఉండవలనని అనగా జీవహింస నుండి దూరుడై ఉండవలనని ఇక్కడ ప్రత్యేకముగా పేర్కొనబడినది. భక్తుడు ఏ జీవుని ఎడను హింస నొలగింపరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది. వనస్పతి సైతము జీవమును కలిగి ఉన్నది. భక్తులు ఆ వృక్ష పదార్థములను ఆహారముగా గ్రహింతురు. అది హింస కాదాయని కొన్ని మార్లు ప్రశ్నించబడుచుండను. మొదటి విషయమేమనగా కొన్ని ఆకులను, చిగుళ్లను లేదా పండ్లను కోయట ద్వారా మొక్కలు, వృక్షములు చచ్చిపోవు. దీనికి తోడు జీవహింస అను పదపు భావమేమనగా ప్రతి జీవులను తన పూర్వ కర్మానుసారము ఒక ప్రత్యేక దేహమును పొందవలసి ఉన్నందున నిజముగా అతడు నిత్యుడైనను కూడా అతని క్రమానుగత పరిణామమునందు ఆటంకమును కలిగించరాదు. భక్తుడు భక్తి యోగ నియమములను ఉన్నవి ఉన్నట్లుగా ఆచరించవలను. అంతేగాక భగవానుడు ఎంతటి తుచ్చజీవి ఎందైనను నిలిచి ఉన్నాడని తప్పక ఎరిగి ఉండవలను. భగవానుని ఈ సర్వ వ్యాపకతను భక్తుడు తెలుసుకునవలను. అవజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామితే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామితే నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఇక్కడ కపిల భగవానుడు భక్తి యోగం గురించినటువంటి వివరణ ఇస్తుంది అనమాట. అందులో భాగంగా మనం చూసాం పూర్వ శ్లోకాల్లో ఏ విధంగా విశుద్ధ భక్తి అనేది ఆచరింపబడుతుంది, విశుద్ధ భక్తి యొక్క లక్షణాలు ఏమిటి విశుద్ధ భక్తి యొక్క లక్షణాలు. ఒక చక్కటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది కపిల భగవానుడు. విశుద్ధ భక్తి అనేది ఎలా ఉంటుంది? ఇంకా రెండు విషయాలు మనకు చెప్పబడ్డాయి. ఒకటి ఏమిటంటే విశుద్ధ భక్తుడు భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క శ్రవణం పట్ల అమితాసక్తుడై ఉంటాడు, చాలా ఆకర్షింపబడతాడని చెప్పుకున్నాం. ఒకటి. రెండవది, అతనికి భగవంతుని పట్ల ఉండేటువంటి ఆకర్షణ ఏ విధంగా ఉంటుందని చెప్పారు. ఈ విధంగా గంగానది సహజంగానే సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటుందో, అంతే కదా. నదులన్నీ ఎటు ప్రవహిస్తాయి? సముద్రం వైపు ప్రవహించాలి. ఏ విధంగా అయితే గంగానది సహజముగా సముద్రము వైపు పరిగెడుతూ ఉంటుందో, సముద్రం వైపు ఆకర్షితమవుతుందో, అదేవిధంగా విశుద్ధ భక్తుని యొక్క చేతనం ఎల్లప్పుడూ కూడా భగవంతుని పట్ల ఆకర్షితమై ఉంటుంది అని చెప్పారు. ఇది విశుద్ధ భక్తుని యొక్క లక్షణం. ఇక అది కాకుండా సత్వరజస్తమ గుణాల్లో చేసేటువంటి భక్తి గురించి కూడా చెప్పారు. సత్వగుణంలో చేసేటువంటి భక్తి ఏ విధంగా ఉంటుంది? అందులో ఉందా? సత్వగుణంలో ఉండేటువంటి భక్తి ఏ విధంగా ఉంటుంది? 12వ అధ్యాయం నేను చెప్పలేదే. గంగానది
సాత్విక, రాజసిక, తామసిక 3 రకాల భక్తులు ఉన్నాయని చెప్పాం. సాత్విక భక్తి అంటే ఏమిటి? అతడు ఏం చేస్తాడు? భగవంతుని పట్ల అంటే ఈ విధి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి భయంతో అతడు ఏం చేస్తాడు? విధి నియమాలన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉంటాడు తూచే తప్పకుండా. అంటే భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి భయంతో, భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి భయంతో భగవంతుని ఆదేశాలను పాటిస్తూ ఉంటాడు. అంటే ఇంకా సహజమైనటువంటి ఆకర్షణ రాలేదు ఎవరి పట్ల? భగవంతుని పట్ల. సహజమైన ఆకర్షణ ఉంటే అది విశుద్ధ భక్తి అయిపోతుంది. కానీ సాత్విక భక్తి అంటే ఏమిటి? ఇంకా భగవంతుని పట్ల సహజమైన ఆకర్షణ రాలేదు, అతడు ఖచ్చితంగా విధి నియమాలను ఆచరిస్తుంటాడు. ఎందుకు ఆచరిస్తుంటాడంటే ఇవి పాటించకపోతే భౌతికంగా మనం దుఃఖాన్ని అనుభవించాలనేటువంటి భయం. ఇక రాజసిక భక్తి అంటే ఏమిటి? ఏవో కోరికలను ఆశించి చేసేటువంటిది. పూజలాభ ప్రతిష్టల కోసమో, లేకపోతే ఆహార నిద్ర భయవేదనాల కోసమో, లేకపోతే ఏదో ఒక భౌతికమైనటువంటి కోరిక కోసం చేసేది ఏమిటది? రాజసికమైనటువంటి భక్తి. మరి తామసికమైనటువంటిది భక్తి అంటే ఏమిటి? తామసికమైనటువంటి భక్తి ఏమిటి? చెప్పారు చూడండి. మాత్సర్యయుతుడు, గర్వి, హింసాయుతుడు, క్రోధియకు భేద స్వభావం కలిగిన వాడు చేసే భక్తి తామసమైనదిగా పరిగణించబడుతున్నారు. అంటే మాత్సర్యయుతుడు అసూయతో చేస్తాడు, అంటే ఇతరుల పట్ల అసూయ ఉంటుంది, గర్వం ఉంటుంది. హింసాయుతుడు, క్రోధియకు భేద స్వభావాన్ని కలిగిన వాడు చూడండి. ఇవన్నీ చేస్తే దాన్ని ఏమంటారు? తామసికమైనదిగా పరిగణించబడుతుంది అని చెప్పన్నారు. వీటన్నిటి గురించి వివరించిన తర్వాత ఆయన ఇంకా మనకి మరిన్ని వివరాలు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటారంటే, నాకు వందనములను అర్పించినాను అంటే భగవంతుడికి వందనాలు చేస్తాడు. ఇతర దేహములను ద్వేషించువాడు అంటే అతనికి భగవంతుని పట్ల మాత్రమే గౌరవభావం ఉంటుంది, ఇతర దేహములను అతను పట్టించుకోడు అనమాట. ప్రస్తుత సమాజంలో మనం చూస్తుంటాం కదా, చాలామంది ఏం చేస్తారు? భగవంతుడు అంటే గొప్ప భక్తి ప్రపత్తులు చూపిస్తుంటారు అనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేస్తుంటారు, లేకపోతే గుండు కొట్టించుకుంటారు కదా, గుంజీలు తీస్తుంటారు, టెంకాయలు కొడతారు, దానం ఇస్తారు. కొంతమంది గుడి చుట్టూ పొర్లుతో ఏం చేస్తారు? ప్రదక్షిణలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వారిని సరే ప్రదక్షిణ చేసామని ఆపి నువ్వు మాంసం తింటావా అని అడిగాము. తింటానండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అదే ఇక్కడ చెప్తున్నారు. లేకపోతే భక్తులను వాడు గౌరవించడం. అసలు భక్తులంటే వాడికి అంత పెద్దగా ఏం తెలియకపోవచ్చు దాని గురించి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? వందనములను అర్పించిన ఇతర దేహములను ద్వేషించేవాడు. అంటే విశుద్ధ భక్తి అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క సేవకులుగా చూడడం, ప్రతి ఒక్కరిని భగవంతుని యొక్క అంశాలుగా చూడడం. మనకి 3 రకాల భక్తులు ఉన్నారని చెప్పుకున్నాం మనం. అంటే ఇక్కడ మన సత్వ, రజస్, తమో గుణాల్లో చేసే భక్తి గురించి చెప్పుకుంటున్నాం. కానీ 3 స్థాయిల్లో ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? కనిష్ట, మధ్యమ, ఉత్తమ, లేదా ఉత్తమ, మధ్యమ, కనిష్ట. ఉత్తమాధికారి అంటే ఎవరంటే అతడు ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని అంశగా చూస్తాడు. కాబట్టి భగవంతుని యొక్క అంశగా ప్రతి ఒక్కరికి కూడా భగవత్ సేవలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంటే వారి యొక్క స్థాయిలను బట్టి ప్రతి ఒక్కరిని కూడా భగవద్భక్తునిగా చూస్తాడు. మధ్యమాధికారి అయినటువంటి వాడు భగవంతుని పట్ల ప్రేమభావాన్ని కలిగి ఉంటాడు, భక్తుల పట్ల సేవాభావాన్ని కలిగి ఉంటాడు, అలాగే అమాయకుల పట్ల దయని కలిగి ఉంటాడు, అసూయాపరులకి దూరంగా ఉంటాడు. చూడండి మధ్యమాధికారి. అంతేగాని అసూయపడడు, అసుర స్వభావం కలిగిన వాళ్ళ పట్ల అసూయపడడు అన్నట్టు, ద్వేషించడం వాళ్ళని. అది ఇక్కడ ముఖ్య లక్ష్యం ఇక్కడ చెప్పేది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ ఎవరైనా ఒకళ్ళు ద్వేషిస్తున్నారు అనుకోండి, అది వాడు మంచోడు కాదు, వాడు ఇది. దూరంగా ఉండడం వేరు, ద్వేషించడం వేరు. తేడా ఉందన్నట్టుగా లేదు. దూరంగా ఉండడం అంటే ఏమిటి? ద్వేషించడం అంటే ఏమిటి?
ద్వేషించడం అంటే వాడిని ఏదో రకంగా నాశనం చేయాలని అనుకోవడం, వాడు పురోగమించకూడదని అనుకోవడం. దూరంగా ఉండడం అంటే ఏమిటి? వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు, మన పని మనం చేసుకుంటాం, దాన్ని దూరంగా ఉండడం అంటారు. ద్వేషించడం అంటే చెడు భావనలు కలిగి ఉండడం. చూడండి, కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నారు, నాకు వందనములు అర్పించిన ఇతర దేహములను ద్వేషించేవాడు భేద బుద్ధి గలవాడై అలాంటి వాడు మానసిక శాంతిని పొందలేడట. చూడండి, మనం ఏ భక్తుని పట్ల కానీ లేదా సాధారణ వ్యక్తి పట్ల అయినా సరే మనం ద్వేషబుద్ధి కలిగి ఉంటే మాత్రం మనం ప్రశాంతంగా ఉండలేము. అంతే కదా, మనం జపం చేయలేము అసలు. మనకి ఎవరైనా ఒక భక్తుని పట్ల ద్వేషభావం ఉందనుకోండి, వీడు ఎందుకు చేస్తున్నాడు ఇలా, నేను చేయకూడదు, వీడిని మనం ప్రోత్సహించకూడదు, వీడిని ప్రచారం చేయనివ్వకూడదు, లేదా వీడిని మాట్లాడనివ్వకూడదు, లేకపోతే వీడిని మనం అడ్డగించాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ద్వేషబుద్ధి అవుతుంది. ఆ ద్వేషబుద్ధి ఉన్నవాడు మానసిక శాంతిని పొందకుంటున్నాడు, వాడి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది ఉండదన్నమాట. ఎందుకని? ఇతర జీవుల పట్ల అతడు బద్ధవైరాన్ని కలిగి ఉన్నాడు, అదే కారణం, శత్రుత్వ భావం. వాడు ఎప్పుడు కూడా సుఖానుభూతిని పొందడు అని చెప్పుకుంటున్నాడు. యుధిష్ఠిరుడిని అజాత శత్రువు అని చెప్పన్నారు. అజాత శత్రువు అంటే శత్రువు అనేవాడు పుట్టలేదట ధర్మరాజు. అంటే ధర్మరాజు ఎవరిని శత్రువుగా చూడడు, కానీ యుద్ధంలో పాల్గొవాల్సి వచ్చిందిగా మరి ధర్మరాజు. ఓకే, ధర్మం అలాగే కృష్ణుడు చెప్పాడు, ఇవన్నీ సరైనవే. ఇంకేమిటి సమాధానం? శత్రుడిగా ఆయన యొక్క వ్యక్తిత్వం. ధర్మరాజుకి శత్రువు అనేవాడు పుట్టలేదు, కానీ ఇతరులు ధర్మరాజుని శత్రువుగా చూశారు. అర్థమైందా? యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఆయనకి యుద్ధం చేయాలని లేదు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ధర్మరాజు, అతనికి ఎవరు శత్రువులు లేరు. కానీ ఇతరులు ఇతన్ని శత్రువులుగా భావించి దాడి చేస్తున్నారు కాబట్టి రక్షించుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉందా లేదా? అందుకోసం యుద్ధం చేశారు. లేదంటే అతనికి అజాత శత్రువు అని చెప్పన్నారు. ఎవరి మీద కూడా అసూయ లేదు, ఎవరి పట్ల కూడా భేదభావం లేదు, ఏం లేదు. ఎందుకంటే సుఖంగా ఉండలేము, అంతే కదా. ఎవరి పట్ల ద్వేషభావం ఉంటే మనం సుఖంగా ఉండలేము. అందుకే ఎప్పుడు కూడా భక్తుని యొక్క దృష్టి చక్కగా ఉండాలి అని చెప్పంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, భగవంతుని యొక్క అనుమతి లేకుండా ఇది కూడా జరగదు. జరుగుతుందా? భగవంతుని అనుమతి లేకుండా లేదు. భగవంతుని ఆజ్ఞ లేకుండా ఒక గడ్డిపోచ కూడా కదలలేదు అనుకుంటారు. మరి దీన్ని మనం రోజువారీ వ్యవహారాల్లో మనం అనేకమైనటువంటి చూసుకుంటాం. భక్తుల మధ్య అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే, ఇక్కడ ఎవరు కూడా త్రిగుణాలను అధిగమించిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా త్రిగుణాలని అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధిగమించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? లేరు. మరి శ్రీల ప్రభుపాదుల వారు త్రిగుణాలను అధిగమించారా లేదా? అధిగమించారు. మరి ఆయన ప్రతి ఒక్కరిని కూడా భగవదంశగానే చూడగలిగిన వ్యక్తి. మరి శ్రీల ప్రభుపాదుల వారు కూడా మరి ఎన్నో సందర్భాల్లో చాలా తీవ్రంగా వ్యవహరించాల్సి వచ్చింది భక్తులతో. మరి దానికి ఏం చెప్తాం? అది శిక్షణ కోసం వాళ్ళ కర్తవ్యం. అంటే ఉత్తమాధికారి ప్రచారం చేయలేడు వాస్తవాన్ని. ప్రతి ఒక్కరిని భగవదంశగా చూసేవాడు, ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మను చూడగలిగిన వాడికి ప్రచారం ఏం చేస్తాడు? ఆయన దృష్టి ఏముంటుందో ఈ భక్తుడే కదా అనుకుంటాడు. కానీ ప్రచారం చేయాలంటే మధ్యమాధికారి స్థాయికి దిగి రావాలన్నమాట. భేదం చూడకపోతే ప్రచారం చేయడం, భేదం చూస్తున్నాం కాబట్టి కదా ప్రచారం చేస్తున్నాం. ప్రచారం ఎవరికి చేస్తున్నాం? మనం అమాయకులైనటువంటి వాళ్ళకి ప్రచారం చేయాలని చెప్పారు శాస్త్రాలు. అంతేగాని అసూయ కలిగిన వాళ్ళకి చేయకూడదు ప్రచారం. మరి ప్రచారం చేస్తున్నామంటేనే భేదభావం చూపించండి. అంటే దాని అర్థం ప్రచారం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి మధ్యమాధికారి స్థాయిలో ఉన్నాడు. మరి ఆచార్యులు మధ్యమాధికారి స్థాయిలో ఉండరు, వాళ్ళు ఉత్తమ స్థాయిలోనే ఉంటారు. కానీ జీవులను ఉద్ధరించడం కోసం వాళ్ళు ఒక మెట్టు దిగుతారండి. భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆయన మరి ఈ మాయాపూర్లో మనం చూస్తే ఆయన 10 కోట్ల నామం చేస్తారు. ఒక పాకలో కూర్చొని
ఆ ఎండ వాన మొత్తం అది అంతా పాక చిల్లుబడిపోయి వర్షం పడిపోతుంది మీద అలాగే కూర్చొని జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన అందరినీ చూడగలరు ఆ విధంగా విశుద్ధ భక్తులుగా. కాబట్టి ఆయనకి చేయాల్సిన కార్యం ఏమి ఉన్నట్టుగా అనిపించలే. అందుకే ఆయన భజనలో ఆయన ఉన్నారు. కానీ ఆయనకి పంచతత్వం కనిపించి చెప్తారనమాట. ఏమనంటే నువ్వు వెళ్ళి ప్రచారం చేయమని చెప్తారు. అర్థమవుతుంది. ఇంకొకటి ఏమిటంటే మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అంశాలు. అవును, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని చేతిలో పనిముట్లుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తుడైనటువంటి వాడు అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా శత్రుత్వ భావనతో ఎవరు కూడా రాలేదు. మనపై శత్రుత్వ భావనతో అంటే ముందుగానే ప్రణాళిక వేసుకొని ఇదిగో పలానా వ్యక్తి పలానా సంవత్సరంలో ఇక్కడ చేరతాడు కాబట్టి ముందుగానే నేను వాడి మీద వాడు వచ్చే జన్మలో వాడు పుడతాడు కాబట్టి ముందు జన్మలోనే ప్లాన్ చేసుకుని వస్తారా ఇక్కడికి ఎవరు రారు. మరి ఎందుకని అన్ని అభిప్రాయ భేదాలన్నీ వస్తుంటాయంటే అది గుణాల ప్రభావం. ఒక్కొక్కడు ఒక్కొక్క గుణంలో ఉంటుంది కాబట్టి గుణాల ప్రభావం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంతేగాని ఎవరు కూడా ఏమంటారు దాన్ని ఆ జన్మ శత్రువులు ఎవరు ఉండరు అనమాట. అసలు భౌతిక ప్రపంచంలో శత్రువులు మిత్రులు అనేది అంతా కూడా తాత్కాలికం. చైతన్య మహాప్రభువు చెప్తారు ఏమంటారు, ఏ బాల ఏ మంద ఏ సభ మనోధర్మ అని చెప్పంటారు. అంటే ఇది బాగుంది ఇది బాగోలేదు ఇవన్నీ కూడా మానసిక కల్పనలు అని చెప్పంటారు. ఏ సభ మనోధర్మ అని చెప్పంటారు. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే భక్తుని దృష్టి ఎల్లప్పుడూ చక్కగా ఉండాలి. ఎలా అయినా సరే మనకి ఒకవేళ మనకి ఏదైనా సరే మనకి ఒక అవకాశం లభించిందంటే సేవ చేసే అవకాశం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అది భగవంతుడికి మనం చేస్తున్నాం. ఇక్కడ చేసే ప్రతి కార్యం ఎవరైనా వ్యక్తిగతంగా సేవలు ఎవరైనా చెప్తున్నారా? ఎవరైనా పిలిచి ఇదిగో నేను తిన్న పళ్ళికి కడగండి అని చెప్తున్నారు ఎవరు? నా బట్టలు ఉతకండి అని ఎవరైనా అడుగుతున్నారా వ్యక్తిగతంగా? లేదు. లేకపోతే ఇంకో నేను నా చేపలు శుభ్రం చేయండి, లేకపోతే నేను పడుకున్నాను అక్కడ తుడవండి ఎవరు అడుగుతున్నారు? అలాగే అంటే వ్యక్తిగతంగా ఎవరినైనా సేవలలో వినియోగించుకుంటారా భక్తులు ఎప్పుడైనా? అంటే ఎప్పుడన్నా పరిస్థితిని బట్టి. బట్ సాధారణ పరిస్థితుల్లో చూస్తే ఎవరిని కూడా వ్యక్తిగత సేవల్లో వినియోగించుకోరు ఎవరైనా. అందుకే మనం ఎప్పుడు కూడా మన దృష్టి ఎలా ఉండాలంటే ఒకవేళ ఎవరైనా మనకు ఒక సేవ చెప్పారు అంటే మనం ముందు అది ఆలోచించాలి. అది వ్యక్తిగత సేవ భగవత్ సేవ. ఒకవేళ భగవత్ సేవ అయితే నిజంగా అప్పుడు ఆ వ్యక్తి చేయాల్సినటువంటి సేవ అది, కానీ వాడు తప్పించుకోవడానికి నాకు ఇచ్చాడు అయినా అది భగవత్ సేవ కదా, మారిపోతుందా? భగవత్ సేవ ఎవరో చేయాల్సింది అది, కానీ వాడేదో తప్పించుకుందాం అనుకున్నాడు, లేకపోతే వాడికి చేయాలనిపించలేదు, మొత్తానికి వాడు వేరేవాడి మీద వేసాడు అనుకో. ఆ వేసింది అలా వేసాడు కాబట్టి అది భగవత్ సేవ కాకుండా పోతుందా? పోదు. కాబట్టి మనం ఏ భావనతో ఉండాలంటే మనం ఆలోచించాల్సింది వీడు ఎందుకు నాకు ఇలా ఇచ్చాడు, లేకపోతే నా మీద ఏదైనా కుట్ర ఏమైనా జరుగుతుందా, లేకపోతే వీళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారా? భక్తుడి దృష్టి ఎలా ఉండాలంటే ఇది భగవత్ సేవ కాదు, సరే ఆ సేవ చేసే భాగ్యం నాకు కలిగింది కాబట్టి నేను చేయాలి, అంతే. అంతవరకు ఆలోచించాలి. అది ఇక్కడ ఏమంటారంటే దాన్నే ఏమంటారంటే ఆర్జవము అని చెప్పి అంటారు. ఆర్జవం అంటే అర్థం ఏంటి? శమోదమ తపస్సౌచం క్షాంతిరార్జవమేవచ అని చెప్పన్నారు. ఆర్జవం అంటే ముక్కుసూటిగా వ్యవహరించడం, సరళత్వం అని చెప్పి అంటారు. సరళత్వం అంటే పెద్దగా ఏం ఆలోచించలేదు, భగవత్ సేవ అయితే చేస్తాను అయిపోయింది. అంతేగాని దాని వెనకాల ఏమిటి పూర్వాపురాలు ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇచ్చారు, నాకే ఎందుకు అవుతుంది, ఇలా ఆలోచనలు ఏమి ఉండవు. అందుకే చెప్తున్నారు భక్తుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలంటే. అది భగవంతుడికి తెలుసు ఎవరు తప్పించుకుంటున్నారో ఎవరేం చేస్తున్నారో, అది మనకి సంబంధం లేదనమాట. మనకి భగవత్ సేవ చేసే అవకాశం దొరికింది, మనం చేస్తున్నాం, అయిపోయింది. అందుకే ఏమంటారంటే ముఖ్యంగా డిసైపుల్ షుడ్ బి గురూస్ ఎస్ మ్యాన్ అని చెప్పి అంటారు. అంటే శిష్యుడు అనేవాడు గురువు యొక్క అవుననే వ్యక్తిగా ఉండాలి. తెలుగులో విన్నారో లేదో ఒక ప్రవచనం కూడా ఉంది, విన్నారా? ప్రభుపాద ద్వారా ఇంగ్లీష్లో ప్రవచనం ఇచ్చారు. అందులో ప్రభుపాద ద్వారా అంటారు శిష్యుడు అంటే ఎలా ఉండాలంటే అవుననే వ్యక్తిగానే ఉండాలి, కానీ కాదనే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ కాదనాలన్నా ముందు అవునని తర్వాత కాదనాలన్నమాట.
ముందు చెప్పినప్పుడు అవునన్నారు, తర్వాత మెల్లగా వచ్చి ఇలాగ ఎందుకంటే మేము చూస్తుంటాం వ్యవహారంలో. గురు మహారాజు ఒకసారి చెప్తుంటారు, ఇగో అది చేయి అని చెప్పంటారు. చేయనప్పుడు ఏమని చెప్తాం, ఓకే మహారాజ్ అనుకుంటా, అక్కడికి క్లియర్ అయిపోతుంది. తర్వాత దానికి వివరంగా ఈ కారణాల వల్ల మరి నేను నాకు కొంచెం చేయడానికి కష్టంగా ఉంది, అయినా సరే మీరు లేదు చేయమంటే నేను చేస్తాను, ఆ భావం ఉండాలి. కాబట్టి అది మనం ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా అంటే ఒకవేళ మన బుర్రలో ఎప్పుడు కూడా వీళ్ళు ఎందుకో నాకు వీళ్ళు కావాలని నా మీద వీళ్ళు వాళ్ళ సేవలు తప్పించుకోవడానికి నాకు వీళ్ళు సేవ చెప్తున్నాడా అనే భావన ఉన్నాం అనుకుంటే అప్పటికే అవతల వాడు ఏం చెప్తే వెంటనే అది తిరస్కార భావంలోనే మన సమాధానం. మీకు అర్థమవుతుంది కదా. ఒకవేళ అప్పటికే మన మైండ్లో మన మనసులో పడిపోయింది ముద్ర, ఏమిటి వీళ్ళందరూ కావాలని నన్ను ఏం చేస్తున్నారు, నా మీద తోసేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అనే భావన లోపల నిక్షిప్తమై ఉందనుకోండి, ఆ బీజం ఉందనుకోండి. అప్పుడు ఎవరెవడు ఏం చెప్పినా సరే మన సమాధానం నోట్లోంచి ఏమొస్తుంది, అబ్బాయి నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, లేకపోతే నేను చేయలేను, లేకపోతే వేరే ఎవరికి చెప్పండి ఇలా అంటాం. అది ఉండకూడదు. అదే నేను చెప్తాను. ఒకవేళ నిజంగానే అనుకుందాం, నిజంగానే అవతల వాడు నిజంగానే మన మీద ఏదో కుట్ర పని మొత్తం అన్ని సేవలు నాతోనే చేద్దాం అనుకుంటాను, అప్పుడు కూడా మనం చూడాల్సింది ఏమిటి, ఈ సేవలు వాళ్ళ సేవలా లేకపోతే భగవంతుడి సేవలా? భగవంతుడి సేవలు అయితే నాకే అదృష్టం. అయితే ఇక్కడ మళ్ళీ ఉంటాయి కొన్ని, శరీరం సహకరించకపోవచ్చు అవన్నీ, అవును ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, సరే చేస్తానని చెప్పాలి. తర్వాత మనం దాని గురించి వివరణ, ఓకే ఇలా ఉంటుంది, అర్థం చేసుకుంటారు. భక్తులు అర్థం చేసుకోలేని దాని ఏదో ప్రత్యామ్నాయం మనం ఏర్పాటు చేస్తాం. కానీ ఒకవేళ మనం అదే ఇక్కడ చెప్తున్నాం ఏంటంటే, ద్వేషభావం లేదా శత్రుత్వ భావం కలిగిన వాడు ఎప్పుడు కూడా సుఖానుభూతిని పొందడు. అలాగకుండా భేదభావన కలిగి ఉన్నాం అనుకోండి, మనం భేదభావన కలిగి ఉంటే మనం సుఖాన్ని పొందలేము. దేహ ఉపాధులను విస్మరించి అతడు కేవలము భగవదంశ సన్నిధిని మరియు పరమాత్ముని రూపమున సాక్షాత్తుగా భగవానుని సన్నిధిని మాత్రమే గావించవలను. ప్రతి దాంట్లో కూడా భగవంతుని యొక్క హస్తాన్ని చూడాలి. అర్థమవుతుంది కదా. అంటే భగవంతుని అనుమతి లేకుండా ఇది జరగదు అని గుర్తుంచుకోవాలి. సాధారణంగా మనకంతా కూడా మనం అనుకున్నటువంటి కార్యాచరణ ప్రకారం మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైనా సరే మనకి ఉదాహరణకి అతిథి దేవోభవ అని చెప్పుకున్నారు. అతిథి అంటే అర్థం ఏమిటి? అతిథి అంటే అతిథి. తిథి అంటే ఏమిటి? ముందుగా అంటే సమయం సందర్భం లేకుండా వచ్చేవాడిని అతిథి అంటారు. అంటే ఈ రోజుల్లో అన్ని ఫోన్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి ముందే తెలియజేస్తుంటారు, అక్కడ మేము వస్తున్నాం పలానా రోజున. కానీ పూర్వం అలా ఏం లేదు, రావాలంటే వచ్చేవారు అంతే, అతిథులు అనేవారు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి, అవునా కదా. అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనం ఏం చేసినా సరే, అందుకే ఈ ప్రకృతిలో మనం చూస్తే ప్రతిదీ కూడా సమృద్ధి అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, వర్షం ఖచ్చితంగా ఎంత అయితే అవసరం అంతే పడుతుందా? లేదు, ఎక్కువ పడుతుంది. ఎక్కడైతే అవసరం లేదు అక్కడ కూడా పడుతుందా లేదా? రాళ్ల మీద ఏమిటి పని ఏముందా? రాళ్ల మీద ఎందుకు సముద్రం, అదే రాళ్ల మీద వర్షం ఎందుకు చెప్పండి. సముద్రం మీద వాన ఎందుకు? సముద్రమే వాన పడుతుందా లేదా? అంటే ప్రకృతిలో మనం గమనిస్తే, ఇప్పుడు మనం ఏదైనా ఒక పాదు పెట్టాం, పాదు పెడితే కూరగాయలు కాస్తుంది, ఖచ్చితంగా మనకి ఎన్ని అవసరం అన్నీ కాస్తుంది, అది ఎక్కువ వస్తాయి. చూడండి, పంట పండిస్తాం, ఏమవుతుంది? ఎక్కువ వస్తాయి. అలాగే మనం వంట చేసినప్పుడు కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. ఇది నియమం, వైదిక నియమం. మిగిలిపోతుంది ఖచ్చితంగా కొంత. అంటే ఇది ధర్మం అన్నమాట, ఇది ప్రకృతి ధర్మం. ఎక్కువ ఉండాలి ఇప్పుడు. అంటే ఏమో ఎవరైనా చెప్పకుండా రావచ్చు, మిగిలిపోతుంది కదండి. అంటే ఇక్కడ మనకి లోపల కుక్కలకి పెట్టచ్చు, ఇతర జీవులకి పెట్టచ్చు, లేకపోతే మన వాళ్ళు అప్పుడప్పుడు కాలువలో వేస్తారు, చేపలు తింటారు. మన ప్రయత్నం మనం చేయాలి దాన్ని పంచడానికి. ఎందుకంటే చెప్తున్నారు కదా, అంటే మనుషుల్ని మనం ఉద్ధరించగలం, జంతువులను ఉద్ధరించగలం. మనం ఆ స్థాయిలో ఉన్నాం, మనం లేవు. కాబట్టి మన స్థాయిలో మనం ఏం చేయాలో, సరే ఎప్పుడైనా ప్రసాదం మిగిలితే మనం ఏం చేయాలి, దాన్ని ముందు భక్తులు ముందు ఎవరైతే ఇక్కడ పూర్తి సమయం సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ అందిందా లేదా, ఆ తర్వాత ఎంతో కొంత సేవ చేసేవాళ్ళకి అందిందా లేదా, లేకపోతే ఎవరైతే చుట్టుపక్కల ఉన్నవారికి వారికి అందిందా లేదా, లేకపోతే దీన్ని దూరంగా తీసుకుని ఎక్కడైనా పంచగలమా, అది కూడా అయిపోయింది. లేదంటే ఇంక ఇతర జీవులు వేసేయడం. అంతేగాని ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలి, అది ప్రకృతి నియమం అనమాట.
కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏమిటంటే సరే మన ప్రణాళిక ప్రకారం ఉంటుంది, కానీ మనం ఎప్పుడు కూడా అనుకోకుండా వచ్చేటువంటి వాటికి సంసిద్ధులమై ఉండాలి. అర్థమవుతుంది కదా, అనుకోకుండా అనేక రకాల సేవలు పడవచ్చు మన మీద. అనుకోకుండా ఎవరో ఫోన్ చేస్తారు, అదిగో వచ్చాం ఇక్కడికో రండి అని, అంతేగాని వాళ్ళకి చెప్పి ఏమిటో ఆయన రోజు ముందు చెప్పొద్దు కదా, నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఎన్నింటికి వస్తానని చెప్పి ఎన్నింటికి వచ్చాను దెబ్బలాడుతాను. దెబ్బలాడక సిద్ధంగా ఉండాలా లేదా? సిద్ధంగా ఉండాలి. మన వైఖరి అలా ఉండాలన్నమాట. అంతేగాని మనం చుర్రుబుర్రులాడుతూ ఉండకూడదు. అదేంటి అదే మంచిది కాదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, ఏమంటున్నారంటే భగవదంశ సన్నిధిని మరియు పరమాత్మ రూపణ సాక్షాత్తుగా భగవానుని సన్నిధిని మాత్రమే కాంచాలి. అందుకే ఏది జరిగినా సరే ఇది భగవంతుని యొక్క ఏర్పాటుని అనుకోవాలి. అది వాస్తవం కూడా, అనుకోవడం కాదు, అది వాస్తవం. ఇంకెక్కడ ఏమంటున్నారంటే భౌతిక దేహములందు బందీ అయి ఉన్నట్టు బద్ధజీవులను ఉద్ధరించడం కోసం భగవంతుడు ఎల్లప్పుడూ ఆతుర చిత్తుడై ఉంటాడని ఇక్కడ చెప్పబడింది. భగవంతుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడట, ఎలా ఈ జీవులందరినీ ఉద్ధరించాలని అనుకుంటాడు. ఆతుర చిత్తుడై ఉంటాడట. భగవంతుడు కూడా ఆందోళనతో ఆతృతతో ఉంటాడట. ఇదేంటి ఆందోళన అనేది జీవులకే కదా ఉంటుంది, భగవంతుడు కూడా ఆందోళన ఉంటుందా? భగవంతుడు కూడా ఆందోళన ఉంటుందట. ఏమిటి ఆందోళన? ఏమిటి ఆందోళన? ఈ జీవులందరూ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరినీ ఎలా ఉద్ధరించాలనేటువంటి ఆందోళనతో ఉంటారు. కాబట్టి ఎవరైనా భక్తులు ఆ భగవంతుని యొక్క కోరికను తెలుసుకొని ఆ భగవంతుని యొక్క సందేశాన్ని బద్ధజీవుల దగ్గరికి తీసుకువెడితే వారిని ఏం చేస్తారంటే కృష్ణ భక్తిలో జ్ఞానవంతులను చేస్తారు భగవంతుడు. అంటే వారికి ఇంకా సంరక్షణను ఇస్తాడు, వారికి కావాల్సింది ఇస్తాడు. అందుకే భక్తుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు, భగవత్ సందేశాన్ని బద్ధజీవుల దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలో జ్ఞానవంతులు చేయాలి మనం అనుకుంటాడు. ఆ విధంగా ఏమవుతుంది, భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడు భక్తుల పట్ల. ఎందుకని భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, అతనికంటే అత్యంత ప్రియమైన వాడు నాకు ఎవరూ లేడని చెప్పి అంటున్నాడు కదా. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమః. ఎవరతను? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైతే అర్జున నీకు నాకు జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో దీన్ని భక్తులకు వివరిస్తారు అని చెప్పన్నాడు. దీన్ని ఎవరికి చెప్పకూడదని కూడా చెప్పాడు కదా. ఎవరికి చెప్పకూడదు? ఈర్ష్య అసూయలు కలిగినటువంటి వాడికి చెప్పకూడదని చెప్పాను. అంటే మనకు తెలుసు వాడు వ్యతిరేకి అని చెప్పి, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పకూడదు. సాధారణంగా అందరికీ మనం చెప్తాం, మనం పుస్తక వితరణకి వెళతాం, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఏంటంటే వాడి వ్యవహారం కొంచెం వ్యతిరేకంగా ఉండటం, అలాంటి వాడిని మనం వదిలేయాలి అనమాట. వాడిని బలవంత పెట్టకూడదు. బలవంత పెడితే ఏం చేస్తాడు? నిందిస్తాడు. వాడు నిందిస్తే ఏమవుతుంది? అపరాధం అవుతుంది. అంటే వాడికి వైష్ణవ అపరాధం చేసే అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. అడుగుతాం మనం, భగవద్గీత తీసుకోండి అని. కొంతమంది అంటారు తీసుకోండి పర్వాలేదు అంటాం. వద్దండి అన్నాడు. తీసుకోండి పర్వాలేదు అండి. వద్దని చెప్పాను కదా అన్నాడు అనుకో, ఇంకా మనం వదిలేయాలన్నమాట. వద్దని చెప్పాను కదా అని కోప్పడినప్పుడు మనం ఇంకా మాట్లాడడం ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాడు ఏం చేస్తాడు? వ్యతిరేకత వస్తుంది అనమాట. కాబట్టి మనం తెలుసుకోవాలన్నమాట, ఏ స్థాయి వరకు వాడికి మనం చెప్పొచ్చు, ఏ స్థాయిలో మనం ఇంక వాడితో మాట్లాడకూడదని తెలుసుకోవాలి. చూస్తే మనకు తెలుస్తుందా? చూస్తే తెలియదు కదా, మాట్లాడిస్తేనే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మనం చూడాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే మరి భగవంతునికి సందేశాన్ని ఇతర జీవులకు ఇస్తారో వాళ్ళు భగవంతునికి చాలా ప్రియమైనటువంటి వాడు. అంతకంటే ప్రియమైన వారు నాకు ఎవరు లేరు అని చెప్పంటున్నాడు కృష్ణుడు. అయితే ఇది మానవేతరులకు సాధ్యపడదు. అంటే మానవేతర జీవుల యందు సాధ్యపడదు. మనుషులు కాకుండా ఇతర జీవులకు ప్రచారం చేయగలం మనం. ఆవు దగ్గరికి వెళ్ళి మనం ఆవు చెవులో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రోజు దానితో జపం చేయించగలమా? మనం దానికి జపం చేయొచ్చు, అది ఉద్ధరింపబడచ్చు. కానీ ముందు మనం ఎవరిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి? ఎవరైతే స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నారో ముందు వారిపై మనం దృష్టి పెట్టాలి. సాధారణంగా చేయవలసింది
అయితే కొంతమందికి ప్రత్యేక శక్తి ఉండొచ్చు. అంటే ఎవరైతే అసలు దీన్ని స్వీకరించరో వారిని కూడా మార్చగలిగే శక్తి కొంతమంది భక్తులకు ఉంటుంది. వాళ్ళ కార్యం చేయొచ్చు, కానీ అందరూ చేయలేరన్నమాట కార్యం. అంటే అసురులైనటువంటి వాళ్ళని కూడా మార్చగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అది అందరికీ సాధ్యం కాదు. అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి మనం చూసాం, మనం చూస్తుంటాం కొంతమంది ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, దూషణ చేస్తుంటారు, వాళ్ళని కూడా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించగలిగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ ఆ విధంగా చేయలేరు అనమాట. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి వాళ్ళు. అలా చేయగలిగితే ఇంకా అది భగవంతుడి దృష్టిని ఇంకా ఆకర్షిస్తుంది. సరే, అందుకే సరే భారతదేశంలో మనం సాధారణంగా ప్రచారం అంటే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం మనం? ఎవరికి ప్రచారం చేస్తున్నాం ఇప్పుడు మనం? భారతీయులకే, కానీ అందరు భారతీయులకు చేస్తున్నామా అందులో కూడా? అంటే ఒక వ్యక్తి వాడు మహమ్మదీయుడు, క్రైస్తవుడు అని తెలిస్తే మనం వాడికి ప్రచారం చేస్తాం, వెళ్ళి పుస్తకాల వితరణ చేస్తాం, అడుగుతాం, తీసుకుంటారని అడుగుతాం. కానీ మనం ఎవరిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తాం? ఎవరైతే అనుకూలంగా కనిపిస్తారో అంటే ఎవరైతే హిందువులుగా పిలువబడుతున్నారు, హిందూ సమాజం ఏదైతే ఉందో దానికి కదా మనం ప్రచారం చేస్తున్నాం, అవునా కదా? ఇది సాధారణంగా మనం చేయగలిగింది. కానీ ఒకవేళ ఎవరైనా సరే క్రైస్తవులకు, మహమ్మదీయులకు కూడా ప్రచారం చేయగలిగారు అనుకోండి, మనం చూడొచ్చు శ్రీల ప్రభుపాదుల వారు ఎలా చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు యూదులకు, క్రైస్తవులకు, మహమ్మదీయులకు అందరికీ ప్రచారం చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు కూడా ఈ మహమ్మదీయ దేశాల్లోకి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే తెలుసు అక్కడ సాధ్యం కాదని. చూడండి, ప్రభుపాదుల వారు కూడా అక్కడ వెళ్ళడానికి ఆయన అంగీకరించలేదు, ఎందుకంటే తెలుసు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని. కానీ క్రైస్తవ దేశాలన్నింటిలో ఆయన సంచరించారు, యూదు దేశాల్లో సంచరించారు, ఇరాన్ కూడా వెళ్ళారు ఒకసారి శ్రీల ప్రభుపాద. కానీ దుబాయ్ లాంటి దేశాలకు ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే అది తెలుసు వాళ్ళు పూర్తి బద్ద వ్యతిరేకులు అనేది. ఒకసారి ఢిల్లీలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తూ ఉంటారంట, ప్రవచనం చెప్తూ ఉంటారు. ప్రవచనం చెప్తూ ఉంటే ఒక వ్యక్తి మధ్యలో లేచి ఏమంటాడంటే, మీరు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, మీకు దమ్ముంటే పాకిస్తాన్ వెళ్ళి చేయొచ్చు కదా అంటాడు ఒక వ్యక్తి ప్రభుపాదుల వారిని. వెంటనే ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే ఇద్దరు శిష్యుల్ని పంపిస్తారు. అంటే అప్పుడే భారతదేశం అప్పటికి 1947లో విడిపోయింది కదా. ఎలా విడిపోయింది? తూర్పు పాకిస్తాన్, పడమటి పాకిస్తాన్గా విడిపోయింది అనమాట. మళ్ళీ 1971లో మళ్ళీ ఈ తూర్పు పాకిస్తాన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్గా మారింది 1971లో. అయితే 1971కి పూర్వం అంతా కూడా పాకిస్తాన్గానే ఉండేది. మరి ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ విధంగా సవాల్ చేశాడో శ్రీల ప్రభుపాదుల వారు బ్రహ్మానంద మహారాజ్, అప్పటికి బ్రహ్మానంద స్వామి అలాగే హయగ్రీవ స్వామి అని ఇద్దరిని పంపారన్నమాట. చూడండి, ఎక్కడికి? పాకిస్తాన్ వెళ్ళి ప్రచారం చేయడం. చూడండి, ఒకరేమో తూర్పు పాకిస్తాన్ వెళ్ళారు, ఒకళ్ళేమో పడమటి పాకిస్తాన్ వెళ్ళారు. అంటే అప్పటికి విదేశీయులకి ఎక్కడైనా వెళ్ళొచ్చు అన్నమాట. విదేశీయులకి ఏ దేశమైనా సరే అనుమతిస్తుంది రమ్మని. ఢోన్ కదా. సో ఆ విధంగా వాళ్ళు విదేశీయులు కాబట్టి వాళ్ళకి సులభంగా అనుమతి లభించింది, వెళ్ళారు వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాగే సన్యాసి దుస్తుల్లో తిరిగారనమాట. అక్కడ వాళ్ళు ఎంత దారుణమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారనేది మనకి హయగ్రీవ స్వామి ఆయన రాస్తారు గ్రంథంలో. అక్కడ వాళ్ళు గుంపులుగా వచ్చేవారంట కొట్టడానికి. వీళ్ళకేమో అనుభవం లేదు, ఎందుకంటే వీళ్ళు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళకి ఇక్కడ హిందూ ముస్లిం వైరం ఎలా ఉంటుందనేది వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళు ఏదో అప్పటివరకు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేసి ఉన్నారు, కానీ ఏదో ప్రభుపాద వారు చెప్పారు కదా అని చెప్పి వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అంతే ప్రచారం చేయడానికి. కానీ అసలు ఆ దేశాలు ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళకి తెలియదు. అసలు హిందువులపై ఇంత బద్ధ వ్యతిరేకత ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఎలాగే కాషాయ వస్త్రాలు ధరించి వెళ్ళగానే అందరూ విచిత్రంగా చూసి కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి వచ్చి తిలకం చెరిపేసేవారట, కొంతమంది ఉమ్మూసేవారట ముఖం మీద. ఈ రకంగా చేసేవారు, దాడి చేయడం ఇలాంటివి చేస్తే. అయితే ఒక వార్తాపత్రికలో ఏమని వచ్చిందంటే, అప్పటికే ఒక వార్త వచ్చింది ఏమని, ఇలా ఇద్దరు పాశ్చాత్య హరే కృష్ణ సమాజానికి సంబంధించినటువంటి ఇద్దరు సన్యాసులు చంపబడ్డారని చెప్పి వార్త వచ్చిందంట. చూడండి,
వాస్తవానికి చావలేదు, వాళ్ళు చంపబడ్డారని వార్త వచ్చింది. ప్రభుపాదులు చూసి వెంటనే వాళ్ళు లేఖ రాస్తారనమాట. అక్కడి నుంచి చంపబడ్డారని వార్త వస్తుంది, చనిపోయారేమో అనుకుంటారు. కానీ తర్వాత వీళ్ళు లేఖ రాస్తారనమాట అక్కడి నుంచి. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయంటే మీరు వెంటనే ఆ దేశాలను విడిచిపెట్టి వచ్చేయండి అని చెప్పంటారు ప్రభుపాదులు. అర్థమవుతుంది కదా. అందుచేత అందరూ అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రచారం చేయలేరు అనమాట. దేశకాలమైన పరిస్థితులను బట్టి ప్రచారం చేసేటువంటి విధానం కూడా మారుతుంది. చైనా లాంటి దేశాల్లో ప్రచారం చేస్తుంటారు భక్తులు. అక్కడ ఎలా ప్రచారం చేస్తారు? యోగా నేర్పిస్తామని చెప్తారు. యోగా నేర్చుకోవడానికి వస్తారు. ఎందుకంటే యోగా అనేది ప్రపంచంలో అన్ని దేశాలు అంగీకరిస్తాయి యోగా అనేది. ఆ యోగాకి వచ్చిన వాళ్ళకి ఇవి కూడా చెప్పుకుంటారు. అట్లా కొన్ని దేశాల్లో భక్తులు ప్రచారం వ్యాపారం పేరుతో వెళ్తారు. వ్యాపారం పేరుతో వెళ్ళి ప్రచారం కోసం వ్యాపారాలు చేస్తారు. లాభాలు వస్తాయని కాదు, ఊరికే వ్యాపారం చేయడం కోసం వ్యాపారం చేసి భక్తులతో ప్రచారం చేస్తారు. ఇలాంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. కాబట్టి ఏమిటంటే మన స్థాయిలో మనం ఎవరైనా ఉద్ధరించగలమో వాళ్ళని ఉద్ధరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, శివానంద సేన చైతన్య మహాప్రభు యొక్క ఒక అనుయాయుడు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఒక కుక్కను ఉద్ధరించాడు. శివానంద సేన ఆయన ఏం చేశాడు, కుక్కకి ప్రసాదం ఇస్తాడనమాట. ప్రసాదం ఇస్తే అది ప్రసాదం తిని అది ఉత్తమగతి పొందుతుంటాడు. అలా మనం అందరం చేయలేం. చైతన్య మహాప్రభు మనం చూస్తే ఈ జార్ఖండ్ అడవుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన మొత్తం ఉంది కదా కదా చిత్రకూట, జార్ఖండ్ అడవుల గుండా వెళ్తున్నప్పుడు ఏం చేశారు? ఆయన జంతువులన్నింటితోటి నృత్యం చేయించారు. అంటే అవన్నీ కూడా ఉద్ధరించబడ్డాయి. అలాగే శ్రీరంగంలో మనం చూస్తే శ్రీపాద రామానుజాచార్యుల వారు ఆయన ప్రసాదం స్వీకరించి తన ఉచ్చిష్టాన్ని అక్కడ ఉన్నటువంటి పుష్కరిణిలో వేస్తారు. వేస్తే ఒక చేప వచ్చి తిని అందరూ చూస్తుండగానే చతుర్భుజ రూపంతో వెళ్ళిపోతుంది వైకుంఠానికి. అర్థమవుతుంది. అదే మనలాంటి వాళ్ళు తిని మనం చేతులు కడుక్కుంటూ ఉంటాం కాలంలో. ఆ చేపలు వెంటనే చనిపోవచ్చు, విషతుల్యమైపోతుంది. కాబట్టి మనం అనుకోవచ్చు మనం కూడా ఉద్ధరిద్దామని చెప్పి, మనకు సాధ్యం కాకపోవచ్చు. అది ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి వెంటనే చనిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి మనం ఆ విధంగా ప్రయత్నించకూడదు. అందుకే మన ముందు మనుషులకి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా భక్తుడు హింసాకార్యము నుండి దూరుడై ఉండవలనని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. హింసాకార్యం అంటే ఏమిటి? ఇక్కడ జీవహింస అంటే ఏ జీవి పట్ల కూడా హింస చేయకూడదని మహాప్రభు ఉపదేశించారు. వనస్పతి సైతము జీవనము కలిగి ఉన్నది. వనస్పతి అంటే మొక్కలు, చెట్లు, వాటికి కూడా జీవం ఉంది. మరి ఆ వృక్ష పదార్థాలను ఆహారంగా స్వీకరిస్తారు కదా, మరి అది హింస కాదా? ఏమిటి చెప్పండి. దానివల్ల దానికి నష్టం ఉంటుంది. వాస్తవానికి మనం చూస్తే కాయగూరలు ఏవైతే ఉన్నాయో కాయగూరలు ఎప్పుడు తీసుకుంటారు? పాలు బతుకుండగానే కాయలు కోస్తాం. కాయ కోస్తే పాలు చనిపోతుందా? చనిపోదు. కొన్ని రకాల కూరగాయలు, ధాన్యాలు ఏం చేస్తాం, చెట్టు దానికైతే మరణించిన తర్వాత మనం తీసుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు వాస్తవానికి చూడండి, ఇప్పుడు వరి పండించే విధానంలో కూడా హింస జరుగుతుంది. ఎలాగా? పూర్వం వరిని ఎప్పుడు కోసేవారు? వరి పూర్తిగా ఎండిపోయిన తర్వాత. ఎండిపోవడం అంటే దాని అర్థం అది చనిపోయిన తర్వాత ధాన్యాన్ని సేకరించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా అది ఆకుపచ్చగా ఉండగానే యంత్రాలతో వచ్చి వరి పూసేస్తున్నారు. ఇది హింస అన్నమాట. దీనికి పాపం అనుభవించాలి. ఇప్పుడు మనం పసుపు అక్కడ చూసాం, పసుపు తీశారు మన వాళ్ళు. మొక్కలు ఎండిపోతాయి. ఎండిపోయాక మనం ఏం చేస్తాం? దుంపలు బయటకు తీస్తాం. మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు ఎలా కోస్తాం మనం? చెట్టు నరికేసి కాయలు కోసుకుంటామా? లేదు కదా. కొంతమంది వికృత చేష్టలు చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఈ ఏవైతే కరెంటుతో నడిచే రంపాలు, లేకపోతే పెట్రోల్ డీజిల్తో నడిచే రంపాలు వచ్చిన తర్వాత కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తారంటే కొబ్బరి బొండాలు తాగాలనుకోండి, చెట్టు నరికేస్తారు కింద. చెట్టు పడిపోయిన తర్వాత శుభ్రంగా దాన్ని కూడా రంపంతో బొండం కోసుకొని తాగిపోతారు. డసురులు అనమాట. అలా చేస్తాము. అలా చేయకూడదు కదా. కాబట్టి మరి శాకాహారం హింస కాదా అంటే కాదు.
ఇప్పుడు తోటకూర ఉంది, తోటకూర ఏం చేస్తాం, దాన్ని ఆకులు కోసుకుంటాం, మళ్ళీ చిగురుస్తుంది. సో అలా చేస్తాం మనం. కొత్తిమీర ఉంది, కొత్తిమీర ఏం చేస్తారు, దాన్ని తెంపుతారు, తెంపిన తర్వాత అంటే దానికి జీవితం అయిపోతుంది అనమాట, అప్పుడు మనం తీసుకుంటాం. కాబట్టి పండ్లు కాయలు అలాగే పాలు తీసుకుంటాం. భగవంతుడు సహజంగా మనకి పాలని ఆహారంగా ఇచ్చాడు. అసురులు ఏం చేస్తారు, భక్తులు ఏం చేస్తారు? పాలు అంటే ఏమిటి? పాలు ఎలా తయారవుతాయి చెప్పండి? ఆవు మేత. ఆవు మేత తింటుంది, ఎలా మారుతుంది అది పాలుగా? మేత రక్తం పాలుగా మారుతుంది, అంతే కదా. మనం పాలు తాగుతున్నామంటే రూపాంతరం చెందినటువంటి రక్తాన్ని తాగుతున్నాం, అంతేనా కదా. అది ప్రకృతి విధానం. కానీ అసురులు ఏం చేస్తారు? మిషన్ పెట్టి మిషన్ పెట్టి పిండదాన్ని కాదు. ఇప్పుడు ప్రకృతి విధానం ఏమిటి? ఆవుకి గడ్డి పెడితే ఆ గడ్డి రక్తంగా మారి రక్తం పాలుగా మారుతుంది, మనం తీసుకుంటాం. కానీ అసురులు ఏం చేస్తారు? రక్తమే ఎలాగ? అది వధించి ఆవును చంపి మాంసం తింటారు. అది రాక్షస విధానం. ఎందుకంటే కొంతమంది వేగన్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు, అంటే శుద్ధ శాకాహారులు అని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే పాలు కూడా తాగకూడదు అంటారు, పాలు కూడా మాంసాహారం అని చెప్పి అంటారు. పాలు మాంసాహారం అయి ఉండొచ్చు, కానీ అది అనుమతించబడింది. ఎందుకంటే పాలు తీసుకోవడం వల్ల జంతువు మరణించదు, అర్థమవుతుంది కదా. కాబట్టి పాలు తీసుకోవడం వల్ల అది పాలు మాంసాహారమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మాంసాహారమా శాకాహారం అనేది కాదు విషయం. భగవంతుడు మనకి ఏది ఆహారంగా స్వీకరించమని చెప్పాడో అది మనం తీసుకోవాలి. మనం శాకాహారులమా మాంసాహారులమా? మనం అవునా? మనం కృష్ణాహారులం. మన శాకాహారులం కాదు, మనం మాంసాహారులం కానీ కాదు. కృష్ణుడు ఏదైతే తింటానని చెప్పాడో అది కృష్ణుడికి బట్టి మనం తింటాం, అంతే. మనకి శాకాహారంతో మాంసాహారంతో సంబంధం లేదు. ఒకవేళ కృష్ణుడు చెప్పుంటే నాకు గుడ్లు పెట్టండి, లేకపోతే నాకు ఇంకేదో మాంసం పెట్టండి అని ఉంటే మనం అవే పెట్టి తీసుకుంటాం మనం. కానీ కృష్ణుడు ఆ విధంగా చెప్పలేదు కదా. ఏం చెప్పాడు కృష్ణుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి అని. ఎవరైతే నాకు భక్తితో అర్పిస్తారు. కాబట్టి కృష్ణుడు ఏవైతే తింటాడో అవే కృష్ణుడికి పెడతాం, అవే మనం కూడా ప్రసాదంగా తీసుకుంటాం, అంతే. చాలా సరళం అన్నమాట. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆకులను, చిగుళ్లను లేదా పండ్లను కోయటం ద్వారా మొక్కలు, వృక్షములు చనిపోవు. అయితే ఇది కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనం అరిటాకులు కోస్తుంటాం రోజు. మనం చూడాలన్నమాట, ఏ చెట్టుకైతే ఎక్కువ ఆకులు ఉన్నాయో దాన్ని కోయాలి తప్ప ఒకే ఆకు ఉందనుకోండి అది కూడా కోసేస్తే ఏమవుతుంది? దానికి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతుంది, చనిపోదు అరటి. మళ్ళీ ఆకులు వస్తాయి కానీ ఇబ్బంది కలుగుతుంది దాన్ని. కాబట్టి మనం చూడాలన్నమాట, ఒకవేళ తక్కువ ఆకులు ఉన్నాయి అంటే కొంచెం దూరం వెళ్ళాలి, దూరంగా వెళ్ళి ఆకులు ఎక్కువ ఉన్న చోట్ల కోసుకోవాలి. ఇంకా జీవహింస అనే పదానికి భావం ఏమిటంటే ప్రతి జీవుడు పూర్వకర్మానుసారం ఒక ప్రత్యేక దేహాన్ని పొందవలసి ఉంది. మనందరం కూడా ఈ దేహాన్ని ఎందుకు పొందాం? మనం చేసుకున్న పూర్వకర్మ వల్ల. అంటే మన కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాం లేదా? కాబట్టి ప్రతి జీవి కూడా ఏం చేస్తుంది? అది క్రమానుగత పరిణామమునందు ఆటంకమును కలిగించరాదు. ప్రతి జీవి కూడా తన కర్మను అనుభవిస్తుంది. అది అనుభవించి ఏం చేస్తుంది? తర్వాత ఉన్నత జన్మలో పడుతుంది. ఇట్లా అది పరిణామం చెందుతూ ఉంటుందన్నమాట. అందులో మనం ఆటంకం కలిగించకూడదు. చీమ ఏదైనా వెళుతుంది అనుకోండి, అది కర్మానుసారం చీమగా వెళుతుంది. అది చీమగా సహజంగా మరణించిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మనిషిగా జన్మించవచ్చు, మనకేం తెలుసు. పక్షిగా జన్మించవచ్చు, లేకపోతే పశువుగా జన్మించవచ్చు, అదవుతుంది కదా. కానీ మనం దాన్ని చిదిమేసామనుకోండి ఏమవుతుంది? అప్పుడు అది అనుభవించాల్సిన కర్మ మనం అనుభవించాలి. మీకు అర్థమవుతుందా? ఏదో ఒక జీవి తన కర్మానుసారం ఏదో చేద్దామని వెళుతుంది. దాని కర్మ అనేది అనుభవించకుండా మనం ఆటంకపరిస్తే దానికి ఏదైతే మిగిలిన కర్మ ఏదైతే ఉందో అది మన అకౌంట్లో పడుతుంది వచ్చి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే ఆవరించినప్పుడు
చెయ్యి అడ్డు పెట్టుకోవాలి, బాహాటంగా ఇప్పుడు కూడా ఆవరించుకోవాలి, అమర్యాద. అర్థమవుతుంది కదా విషయం ఇక్కడ. కాబట్టి జీవహింస అనేది ఎందుకు ప్రమాదం అంటే అనేక రకాలుగా ప్రమాదం ఉంది అందులో ఒక కోణం ఏంటి, దాని కర్మను అనుభవించకుండా మనం చేస్తున్నాం కాబట్టి దాని కర్మ కూడా మనం అనుభవించాలి. ఇంకా దానికి ఎంతకాలం కోడిగా బతికి ఉండాలి అని ఉందో అంతకాలం మనం కూడా మళ్ళీ పుట్టి ఒక జన్మ కోడిగా దాని కర్మ మనం అనుభవించాలి. చూడండి, అది ప్రకృతి నియమం అనమాట. భక్తుడు భక్తి యోగ నియమములను ఉన్నవి ఉన్నట్లుగా ఆచరించవలను. ఇంకా ఇక్కడ అహింస అనేటువంటి దానికి ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన జీవన విధానం కూడా ఇతర జీవులకు హింస కలిగించేదిగా ఉండకూడదు. అందుకే శిల ప్రభుత్వం ద్వారా ఏమన్నారంటే వర్ణాశ్రమ విధానాన్ని తీసుకురమ్మన్నారు. ప్రస్తుతం మన జీవన విధానం ఇది హింసాపూర్వకంగా ఉందన్నమాట. అంటే భక్తులమైనటువంటి మనం పూర్తిగా భగవత్ సేవ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పాపం అంటుకోదు, కానీ మిగిలిన వాళ్ళందరూ పాపం అనుభవించాల్సిందే. మనం కూడా వీటన్నిటినీ ఈ వస్తువులన్నీ వాడుతున్నాం, కానీ ఏ మేరకు మనం భగవత్ చింతనలో ఉన్నామో ఆ మేరకు మాత్రమే మనకి రక్షణ ఉంటుంది. అంటే మన కాషాయం ధరించి ఉండొచ్చు, మనం కంటిమాల ధరించి ఉండొచ్చు, జపం చేస్తుండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. మనం అనేకమైనటువంటి వస్తువులని ధనాన్ని మనం భగవత్ సేవలో వాడుతున్నాం, కానీ అందులో ఏమాత్రం దాన్ని భగవత్ చైతన్యంతో వాడుతున్నామో, ఎంత మనకి స్వీయ చైతన్యంతో వాడుతున్నామో ఆ మేరకే, ఏ మేరకు భగవత్ చైతన్యంతో వాడతామో అంతవరకే మనకు రక్షణ ఉంటుంది. ఏవేవైతే ఇంద్రియ భోగ చైతన్యం తీసుకుంటామో దానికి మనం కర్మ అనుభవించాలి. ఉదాహరణకి ప్రసాదం తీసుకుంటాం. కృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నాస్యస్తరస్తు యోగోస్తి నచైకాంతపరం. ఏమన్నాడు? అధికముగా తినేవాడికి కానీ, లేకపోతే అవసరమైన దానికంటే తక్కువగా తినేవాడు కానీ, అధికముగా నిద్రపోయేవాడు కానీ, తగినంత నిద్ర స్వీకరించిన వాడు కానీ ఏమనుభవించాలి? వాడు యోగి కాదు. ప్రసాదం మనం స్వీకరించాలి. ఎంత స్వీకరిస్తే మనం ఉత్సాహంగా భగవత్ సేవ చేయగలమో అంతవరకు మనం స్వీకరించాలి. బాగుంది కదా ఎక్కువ తిన్నాం అనుకోండి, ప్రభుత్వం ద్వారా ఏమంటారు? అది మాయోగా మారిపోతుందంట. అప్పుడు ఏమవుతుంది? మన దుఃఖానికి కూడా గ్యాస్ ట్రబుల్, అరగదు, లేకపోతే కొలతేను పులుస్తున్నాయి అంటే ఎక్కువ తినేసామన్నమాట అవసరమైంది అనుకోండి. అనేక రకాల వ్యాధులు దానివల్ల. ఎక్కువగా తింటే మళ్ళీ ఎక్కువగా నిద్ర, స్వప్నం, ఎక్కువగా నిద్రపోవాలి. పొట్టకి ఎప్పుడైతే సరే తగినంత ఆహారం, తగినంత నిద్ర వస్తుందో అప్పుడు ఇంద్రియాలు బలోపేతం అవుతాయి, అప్పుడు భోజన కోరికలు కలుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి. అంటే అదంతా కర్మ అన్నమాట, కర్మ అనుభవించాలి. కాబట్టి మనం భక్తులం కాబట్టి మనం ఎంత తిన్నా పర్వాలేదు, లేకపోతే ఏం చేసినా పర్వాలేదు. మనకి కృష్ణుడు చెప్పాడు కదా, మనం భగవత్ సేవలో ఉన్నాం కాబట్టి ఏమవుతుంది. అవును, కానీ నిజంగా నువ్వు ఎంతవరకు భగవత్ సేవలో ఉన్నావు, ఎంత నువ్వు ఇంద్రియ భోగం చేస్తున్నావు, ఎంతవరకు అయితే నువ్వు భక్తుడి వేషంలో ఉండి సేవ చేస్తావో అంతవరకు రక్షణ ఉంటుంది. భక్తుడి వేషంలో ఉండి చేసే ఇంద్రియ భోగానికి రక్షణ ఉండదు. దానికి మన కర్మ అనుభవించాలి. అందుకే శిల ప్రభుత్వం ద్వారా వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపన చేయమన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన జీవన విధానం పూర్తిగా హింసతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం, ఫ్యాన్ తిరుగుతుంది, గాలి మనం పొందుతున్నాం, కానీ ఈ ఫ్యాన్ ఇక్కడికి తిరగాలి అంటే దీని వెనక ఎంత ఏర్పాటు ఉంది చెప్పండి. మొట్టమొదటి ఫ్యాన్ తయారవ్వాలి కదా. ఫ్యాన్ దేంతో తయారైంది? ఇనుముతో తయారైంది. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఇనుము ఒకటే కాదు, అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి అందులో. ఆ ఖనిజాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తున్నాయి. అంటే భూమిని తవ్వాలి కదా. సాధారణంగా పర్వతాలు ఇవన్నీ ఉన్న చోట్ల దొరుకుతాయి ఇవన్నీ కూడా. అంటే పర్వతాల మీద అనేక జీవరాశులు ఉంటాయి కదా, అవన్నీ నాశనం అయిపోయినాయి లేదా? అంతే కదా. మరి ఖనిజాన్ని బయటకు తీయాలంటే మైనింగ్ చేయాలి. మైనింగ్ చేయాలంటే ఇక్కడ సహజంగా ఉన్నటువంటి పర్వతాలు, వాటి మీద ఉన్నటువంటి జీవులకు గూడు ఉండదు. చూడండి, అక్కడ ఎన్నో కోతులు ఉంటాయి. ఉదాహరణకి కోతులు, నెమళ్ళు ఎన్నో ఉంటాయి. ఇక్కడ అనేక రకాల వృక్షాలు ఉంటాయి. మొత్తం అన్నింటినీ తీసి పడేసిందా? జీవహింస జరిగిందా లేదా? అది ఇక్కడ జీవహింస అంటే. చూడండి, ఆ తర్వాత సరే ఫ్యాన్ తయారైంది, బాగానే ఉంది. మరి అసలు ఈ ఫ్యాన్ నడవాలంటే ఏం కావాలి? విద్యుత్ కావాలి. విద్యుత్ ఎలా తయారవుతుంది? విద్యుత్ వేటి ద్వారా తయారవుతుంది? నీటి ద్వారా తయారవుతుంది, సూర్యరశ్మి ద్వారా తయారవుతుంది, బొగ్గు ద్వారా తయారవుతుంది. ఇప్పుడు మనకు వచ్చేటువంటి విద్యుత్ ఎక్కువ దేనితో వస్తుంది? బొగ్గు నుంచి వస్తుంది. మరి బొగ్గు ఎక్కడి నుంచి తీస్తున్నారు? మళ్ళీ భూమి తవ్వాలా లేదా? మళ్ళీ అనేక జీవరాశులు ఆశ్రయాన్ని కోల్పోతున్నాయి లేదా? అది హింస. మళ్ళీ అది తీసినటువంటి బొగ్గు అంటే ఎంతమంది అందులో పనిచేస్తున్నారు? కార్మికులు. చూడండి, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, పని చేస్తున్నారు కదా, కర్మ చేస్తున్నారు.
వాళ్ళందరికీ వారు ఎంతైతే పని చేశారో అంత జీతం వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. రానట్టయితే మళ్ళీ వాడి కర్మ కూడా మనం తీసుకోవాలి. కార్మికుడు పనిచేస్తున్నాడు, బొగ్గు గనిలో కార్మికుడు, వాడికి వాస్తవానికి 20,000 ఇవ్వాలి, కానీ ప్రభుత్వం 10,000 చెల్లించింది. అంటే కర్మ దోపిడీ జరుగుతుంది. ఆ మిగిలిన 10,000 ఎవడైతే దీనికి చివరికి అనుభవిస్తున్నాడో ఆ కర్మ వీడు అనుభవించాలి. ఇది అంత సులభం కాదనమాట. అందుకే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యుత్తరమమిత. అన్నిటికంటే ప్రమాదం ఏంటో తెలుసా? భగవంతుడిది మనం ఏదన్నా తీసుకొని మనం కనుక ఇంద్రియభోగంలో ఉన్నామంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది అనమాట. అర్థవుతుంది కదా? చూస్తుంటాం మనం. అందుకే దేవాలయాల్లో లేకపోతే మనం దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో పూర్వం ఒక ఇది ఉండేదన్నమాట. పూర్వం నా చిన్నతనంలో ఏం చెప్పేవారంటే, ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉంటాడో వాడి జీవితం నాశనం అని చెప్పనేవారు. ఎవరో కూడా తీసుకునేవారు కదా మంత్రిత్వ శాఖ, భయపడేవాళ్ళు. ఎందుకంటే చాలా అక్రమాలు జరుగుతుంటాయి. ఆ పాపమంతుడు అనుభవించాలి. అనుభవం కదా. మనం నిజంగా శ్రద్ధగా ఉన్నట్లయితే భగవంతుడు కూడా చూస్తుంటాడు. అంటే అలా అని వీడేదో చిన్న చేశాడని చెప్పి అంటే నరకంలో పడేయడం అలా ఉండదు. అంటే మనం పైకి రావాలనేటువంటి బుద్ధి మనకు ఉండాలి. అంటే మనకి ఈ యొక్క విధానంలోకి వచ్చినప్పుడు అనేకమైనటువంటి పూర్వపు అలవాట్లు అయి ఉండొచ్చు, ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాటి నుంచి బయటపడడానికి మనం శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నామో లేదనేది భగవంతుడు చూస్తారు. అంతేగాని ఇది చేసాడు వెంటనే వీటిని ఖాళీ చేయండి అలా. సో కాబట్టి మరి ఈ విద్యుత్తు రావాలి. బొగ్గు ఎక్కడి నుంచి తవ్వుతున్నారు? గనుల్లోంచి తవ్వుతున్నారు. తవ్వేటప్పుడు ఎంతోమంది మళ్ళీ అక్కడ కూడా ఎన్నో పర్వతాలు, చెట్లు, ఆ జీవరాశులన్నీ కూడా నాశనం. తర్వాత మళ్ళీ ఇది ఇక్కడికి రావడానికి దానికి ఏం చేయాలి? వైర్లు తయారు చేయాలి, అల్యూమినియం వైర్లు తయారు చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జీవులు నాశనం. వీటికి స్తంభాలు వేసి రావాలి, మళ్ళీ సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, మళ్ళీ అందులో మళ్ళీ ఆ సిమెంట్ కోసం మళ్ళీ కొండలు తయారు. చూడండి, అంటే మనం వాడే ప్రతి ఆధునిక సౌకర్యం వెనుక ఎంతో హింస ఉంది. స్తంభాలు వేసి రావాలి, వైర్లు లాక్కు రావాలి, దానికి పెంగాని మురుజులు తయారు చేయాలి. ఇవన్నీ ప్రయాణం ఎలాగ ఉంది? రైలు పట్టాలు వేయాలి. చూడండి, మళ్ళీ రైలు పట్టాలు వేయాలి కదా. రైలు పట్టాలు వేయాలంటే మొత్తం ఎంత భూమిని సేకరించాలి. మళ్ళీ ఆడ ఎవడో పొలాలు ఉంటాయి. చూడండి, మొత్తం దేశం అంతా హైవేలు అయిపోతున్నాయి. పంట పొలాలన్నీ కూడా నాశనం చేసి హైవేలు ఇస్తున్నారు. ఆ కారులో వాడు అనుకుంటే, ఆహా బాగుంది చక్కగా ఏసీ వేసుకొని వెళ్తున్నాను, భలే ఉంది రోడ్డు, ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చింది, ఎక్కేవంటి స్టీరింగ్ కూడా తిప్పక్కర్లేదు. కార్లు వచ్చేసినాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఏమిటి, ఒక లైన్లో వెళ్తుంటే అది రిజిస్టర్ చేసుకుంటుంది, అదే తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు చక్కగా తినచ్చు, తాగొచ్చు కార్లో కోసం, డ్రైవింగ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు అనుకోవచ్చు, ఆహా బాగుందని చెప్పి. కానీ ఎవ్వడూ కూడా ఇక్కడ సుఖంగా ఉండే అవకాశం లేదు. ఎందుకని? ముఖ్యంగా కలియుగంలో, ఆధునిక సమాజంలో ఎందుకని అల్పాయుష్కులు అవుతారు అందరూ అంటే, మనం చేసే అంటే మనకు తెలిసి చేసే పని, తెలియక చేసే పని ప్రతి వెనక కూడా ఎన్నో జీవుల యొక్క క్షోభ ఉందన్నమాట. అందులో ఎన్నో జీవుల యొక్క క్షోభ ఉంది. మనం అనుకుంటున్నాం ఈ సౌకర్యాలన్నీ బాగున్నాయని చెప్పి, కానీ ఆ సౌకర్యాలు వెనుక మనం ట్రాక్టర్ వాడుతున్నాం కదా, ట్రాక్టర్ వాడుతున్నాం కదా, బాగుంది ట్రాక్టర్, భలే ఉంది. కానీ దాని వెనుక ఎన్నో ఎద్దుల క్షోభ ఉంది కదా. ఎన్నో ఎద్దులు అవి ఉండాలి, ఎద్దులు చేయాలి ఆ పని. కానీ మనం వాటిని నాశనం చేసి, వాటిని చంపేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్నో జీవులను ఎద్దులుగా పుట్టకుండా మనం ఆపుతున్నాం. చూడండి, మీకు అర్థమవుతుంది అక్కడ విషయం. అంటే వాటి కర్మను అనుభవించాల్సింది, కానీ మనం దానికి అవకాశం ఇవ్వట్లే. అవి ఏం చేస్తున్నాయి? అలాగే ఉంటున్నాయి కదా. ఏం చేస్తున్నారు? పుట్టిన వెంటనే చంపేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఎంత హింస ఉందో చూడండి. మనం అడుగు వేసి కూడా వెళ్ళి మనం అక్కడ ఒక స్విచ్ వేసామంటే దాని వెనుక ఎన్నో గోవుల హత్య ఉంది దాని వెనుక. చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ భక్తుడు కానట్లయితే, పూర్తిగా తన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేయకుండా ఉన్నట్లయితే, వాడు చేసే ప్రతి పని, ప్రతి అడుగు కూడా పాపంతో కూడుకున్నది. చెమట పోస్తుంది, వెళ్ళి స్విచ్ చేస్తాం, వేశాడంటే వాడు ఎన్నో జీవుల యొక్క హత్యకు బాధ్యుడవుతున్నాడు. ఇది కర్మ సిద్ధాంతం ఉంది, అలా ఉంటుంది. అందుకే ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, భక్తులు కూడా అందుకే వర్ణాశ్రమాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఈ హింసాయుతమైనటువంటి జీవనాన్ని అత్యవసర పరిస్థితుల్లో మనం వాడచ్చు, కానీ సాధారణ పరిస్థితుల్లో మనం చేయాలి ఇవన్నీ. కాబట్టి అందుకనే ఉన్నారు, ఇంకా 50% కార్యం మిగిలి ఉంది అని చెప్పారు. మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనుక ఎన్నో జీవుల అసౌకర్యం ఉంది, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కానీ దీని నుండి మనకు ఎందుకు రక్షణ కలదు?
ఇస్తున్నాడు భగవంతుడు అంటే వీటిని మనం భగవత్ సేవలో వినియోగిస్తున్నామనే ఏకైక కారణం చేత మనకి ఇమ్యూనిటీ ఇచ్చారు. అంటే మీకు ఇది వర్తించదు, మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అందుకే ఎవరు కూడా మనశ్శాంతిగా ఉండే అవకాశమే లేదు భౌతిక ఈ కలియుగంలో. పూర్వయుగాల్లో ఉండొచ్చేమో, పూర్వయుగాల్లో హింస అనేది లేదు, ఎక్కువ చాలా స్వల్పంగా ఉండేది. దానికి కూడా మళ్ళీ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకునేవారు, ప్రతిరోజు కూడా పంచయజ్ఞాలు చేయడం అనేది చేసేవారు, పాపం లేకుండా ఉండేది జీవనం. కానీ ఈ రోజుల్లో మనం చేసే ప్రతి అడుగులోనూ కూడా పాపం ఉండాలి. కేవలం ఎవరైతే పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవుతారో వారికి మాత్రమే దీని నుండి రక్షణ, మిగిలిన వారందరూ కూడా దానికి చెల్లించాల్సింది, అనుభవించాల్సింది. అందుకే ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు కోటీశ్వరులు అయినప్పటికీ కూడా. అందుకే భక్తుడు భక్తి యోగ నియమములను ఉన్నవి ఉన్నట్లుగా ఆచరించాలి. అంతేగాక భగవానుడు ఎంతటి తుచ్చ జీవి ఎందైనా నిలిచి ఉన్నాడని తప్పక ఎరిగి ఉండాలి. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు, ప్రతి తుచ్చ జీవి ఎందు కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవికి మనం ఏ విధంగా మనం గౌరవించాలో ఆ విధంగా గౌరవించాలనేది మనం ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ఏమంటారు, సాధు సావధానం అని చెప్పంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. క్షురస్య దార అని చెప్తారు భాగవతంలో. అంటే అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటే కత్తి మీద నడవడం అనమాట, వాకింగ్ ఆన్ రేజర్స్ ఎడ్జ్ అని చెప్పంటారు. ఎందుకంటే కొంచెం ఏమరపాటుగా ఉన్నామంటే తిరుగుతుంది అంతే. అర్థమవుతుంది కదా. అందుకే మనం ప్రతిరోజు కూడా శ్రవణం చేయాలి. మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. మీరు ఊరికి అది ఎంతైతే కర్మ అనుభవించాలి అని మధ్యలో మనం చంపేసి తినేస్తాం అంటున్నారు కదా. దుకాణంలో ఆ కోడిని 4-5 పట్టుకెళ్తారు. ఆ 4-5 కూడా అదే కర్మ వచ్చేటప్పుడు ఆ కోడి ఎంతైతే తర్వాత అది కాలం ఉంటుందో ఆ కాలం ఈ 4 కూడా అనుభవించాల్సిందే, పంచుకోవాలంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, చాలా కోడి పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోడి పిల్లలన్నింటినీ వేసి గ్రైండింగ్ చేసేస్తారు, తెలుసా? విదేశాల్లో మీరు చూసి ఉండకపోవచ్చు, మనకి చూడండి వాటిని ఏమంటారు, కబాబులు అంటారు. ఇప్పుడు చూడండి మనకి ఏవైతే కట్లెట్లు అంటారు. ఇప్పుడు మనం బంగాళదుంపతో తయారు చేస్తుంటారు కట్లెట్లు, అలాంటివి విదేశాల్లో మాంసంతో తయారైన ఉంటాయి. ఏం చేస్తారంటే మగ కోడి పిల్లలు ఉంటాయి కదా, మగ కోడి పిల్లలన్నింటినీ ఏం చేస్తారంటే ఒక దాంట్లో వేసి మొత్తం చూర్ణం చేసేస్తారన్నమాట, దాన్ని పేస్ట్ చేసేసి దాన్ని పీచు గోల్డ్ అన్నీ తీసేసి ఏదైతే ఉందో మాంసం దాన్ని మనం అనిపించవచ్చు పుట్టి ఎంతో కాలం ఉన్నది అప్పుడే చనిపోయిందంటే. అంటే దాని అర్థం ఏంటంటే ఎవడో ఒక కోడిని కోసుకుని 4 పంచుకున్నారంట. దాని కర్మ ఏంటి, కోడిగా పుట్టాలి, వెంటనే అయిపోతుంది, డెడ్. చెప్పలేము కర్మగతి ఎలా ఉంటుందని. ఇంకోటి మీరు ఏం చెప్పారంటే ఇది బొగ్గు కార్మికులు పనిచేసే వ్యక్తి శ్రమ రూపిణీ చేస్తారు కదా, 20,000 వాళ్ళకి శాలరీ 10,000 ఇస్తుంది. అప్పుడు ఆ కర్మ ఫలం కూడా ఎవరైతే కరెంటు విద్యుత్ వినియోగిస్తున్నారో వాళ్ళకు కూడా వస్తున్నారు కదా, అది చేసేటప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి వీరికి ఎలా చెందుతుంది? కానీ వీడు తెలుసుకోవాలి కదా, వీడు వ్యతిరేకించాలి, వారికి మీరు సరైన జీతం ఇవ్వండి అని వీడు అడగాలి. వీడు అడగడు, వాడు ఇవ్వడు, కాబట్టి వాడికి శోభ. అందుకే కదా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అంతిమంగా భగవంతుడే దిక్కు అందరికీ. సో ఈ కర్మ చివరికి ఎవరెళ్తుందంటే ఎండ్ యూజర్కి వెళ్తుంది అనమాట. చూడండి, చివరిగా ఎవడైతే వాడతాడో అందులో ఎవరెవరు ఎంత లాభాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఒకటే విషయం, వాడి యొక్క శ్రమ దోపిడి, వాడి యొక్క శ్రమను మనం దోచుకొని అందులో ఎంతమంది సుఖిస్తున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అనుభవించాలి. అంటే అది ప్రకృతి సాఫ్ట్వేర్ ఆల్రెడీ డిజైన్ చేయబడి ఉంది. ఇప్పుడు వీళ్ళేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లు చేస్తుంటారు, కానీ భగవంతుడు తయారు చేసిన సాఫ్ట్వేర్ ప్రకృతి నియమాలు అది ఎంత సంక్లిష్టమైనటువంటి అంటే ఆటోమేటిక్గా ఏ అకౌంట్లోకి ఎంత ఇవ్వాలో అంత వెళ్ళిపోతుంటాయి. అంతే అకౌంట్లో జీతం పడగానే ఎవడు కట్ చేయాల్సింది వాడు కట్ చేసుకుపోతుంటాడు. అలా మనం చేసేటువంటి పని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఏ మేరకు వివరించబడాలో వివరించబడుతూ ఉంటుంది. ప్రకృతి నియమాలు అంత కఠోరంగా ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటి, మామేవయే ప్రబధ్యంతే నాకు ఎవరైతే శరణాగతి పొందుతారో వారు మాత్రమే దీని నుంచి బయటపడగలరు అని చెప్పకూడదు.
కలియుగంలో పాపాత్ములే పుడతారు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై.